our friends from the national media. I will certainly will address them in other Indian language, other English and Hindi language also. ఈరోజు ప్రధానంగా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికను పురస్కరించుకొని అక్కడ అధికార పార్టీ అయినటువంటి వైసీపీ చేసేటువంటి అధికార దుర్వినియోగం, అక్రమాలు, హింస, బెదిరింపు కార్యక్రమాలు, బొజ్జగింపు కార్యక్రమాలు, ఒక పక్క మాకు బద్వేల్లో అసలు పోటీనే లేదన్నటువంటి అధికార పార్టీ వైసీపీ ఈరోజు బద్వేల్ ఉప ఎన్నికలో బీజేపీ వైసీపీ మధ్య ఒక తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్న విషయాన్ని గ్రహించి ఏదో ఒక రకంగా మరి అక్రమంగానైనా సరే అత్యధిక మెజారిటీ సాధించాలి, గెలుపు సాధించాలి అన్నటువంటి ఒక తప్పుడు ఆలోచనతో అన్ని రకాల మాల్ ప్రాక్టీసెస్కి, ఎలక్షన్ మాల్ ప్రాక్టీసెస్కి తలపడుతోంది. ఇందులో ప్రధానంగా అనేక సంఘటనలు గత వారం రోజుల్లో మరి అక్కడ ప్రచార కార్యక్రమంలో మేమందరం వెళ్ళటం జరిగింది. నిన్న రాత్రి అక్కడి నుంచి సునీల్ దేవధర్ గారు వచ్చారు, నేను కూడా మొన్న రాత్రి వచ్చాను. ప్రతిరోజు కూడా ఏదో ఒక మండలంలో, ఏదో ఒక పంచాయతీలో బెదిరింపు కార్యక్రమాలు, మరి సరిగ్గా ప్రచారం చేయనీయకుండా పోలీసు అధికారుల చేత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని వేధించడం, ఇక పరాకాష్ఠ అన్నట్లుగా నిన్న ఉదయం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు, బీజేపీ మండల అధ్యక్షుడిని రామకృష్ణారెడ్డి, కలసపాడు మండలంలో ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిని బెదిరించి, మరి ఏ స్థాయిలో బెదిరించారంటే అక్కడ మంత్రి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారో అక్కడే టెస్ట్ వేసి, ఆయనతో పాటు అక్కడ లోకల్ ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి గారు పోలీసు యంత్రాంగంతో, పోలీసు బలగంతో అక్కడికి వెళ్లి మా అభ్యర్థిని మరో ముగ్గురి కార్యకర్తల్ని అక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్లినారని చెప్పి మాకు సమాచారం రావడంతో మేము వెంటనే కంప్లైంట్ చేయటం జరిగింది. మరి వారి పరువు దిగజారుతుందని భయపడ్డారో ఏమో ఈ మా నాయకుల్ని బెదిరించి ప్రభుత్వ కార్యాలయంలో వారిని పార్టీలో చేర్చుకుంటున్నామని చెప్పి ఒక తప్పుడు పని చేశారు. ఒక పక్క ఏమో అపహరణ, మరొక పక్క బెదిరింపు, మూడో వైపు అధికార మెషినరీని, అధికార బిల్డింగ్స్ ని దుర్వినియోగం చేయటం. ఇందులో మీకు ఏ రకంగా చేర్చుకున్నారో ఫోటో చూపిస్తున్నారు సునీల్ దేవధర్ గారు. ఏ రకంగా పార్టీ కార్యాలయం లాగా ప్రభుత్వ భవనాల్ని వాడుకోవటం, ఇది చాలా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి వ్యతిరేకమైనటువంటి చర్య. దీన్ని చేసినందుకు ఖచ్చితంగా మరి మేము భారతీయ జనతా పార్టీ ఎన్నికల నిన్న అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 4:30 గంటలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు వెళ్లి ఎలక్షన్ కమిషనర్స్ తో మరొకసారి కలిసి, గత వారం రోజుల్లో అక్కడ మేము వారం రోజుల క్రితం కూడా కమిషన్ ని కలిసి కొన్ని రిప్రజెంటేషన్ చేయటం జరిగింది. కొన్నిటికి అనుకూలంగా స్పందించినటువంటి కమిషన్ అక్కడ పెద్ద స్థాయిలో కేంద్ర బలగాల్ని ఆల్రెడీ మోహరించడం జరిగింది. కానీ గత వారం రోజుల్లో జరిగిన అక్రమాలను కూడా వారి దృష్టికి తెచ్చే విధంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మరొకసారి కలవబోతున్నాం. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోడ్ ఉల్లంఘన, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘించిన కారణంగా, అధికార దుర్వినియోగం చేసిన కారణంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిపై, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవినాష్ రెడ్డి గారిపై, అలాగే వారితో వెళ్ళినటువంటి ఇతర పార్టీ వారి నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరిపైన ఇదంతా పోలీసు అధికారుల సమక్షంలో చేశారు కనుక ఇది అఫీషియల్ కిడ్నాప్ గా దీన్ని చేయటం జరిగింది. అధికార పార్టీ దుర్వినియోగంతో పాటు దీన్ని ఒక అధికారిక మరి అపహరణ అని చెప్పక తప్పదు. సో దీనికి వ్యతిరేకంగా మరి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిని కూడా
మరి కోరటం జరుగుతుంది. మాకు ఇక్కడ పోటీనే లేదు అనుకుని విర్రబిగేటువంటి వైసీపీకి మరి బీజేపీ నాయకుల్ని కార్యకర్తల్ని కూడా అపహరించవలసినటువంటి అవసరం ఏమొచ్చిందో పెద్దిరెడ్డి గారే చెప్పాలి. ఒక పక్క ఇది ఉంటే మరొక పక్క అనేక మందిని కేసులు పెట్టి వేధిస్తామని, బీజేపీ నాయకులు మిమ్మల్ని కాదు రేపు ఎలక్షన్ అయిన తర్వాత అయినా సరే మీపై కేసులు నమోదు చేస్తామని, మిమ్మల్ని ఫ్రీగా ఉండనీయమని, మరికొంతమందిని మీకు కాంట్రాక్టుల బిల్లు పేమెంట్స్ కావాలి అంటే మీరు ఈ రోజున బీజేపీకి సపోర్ట్ చేయకూడదు, వైసీపీనే సపోర్ట్ చేయాలనేటువంటి ప్రలోభాలు పెట్టడం, ఈ రకమైనటువంటి అన్ని రకాల అక్రమాలకు దిగుతున్నటువంటి వైసీపీ మరి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు బీజేపీ అంటే జడిసేవని ఒప్పుకుంటున్నారా? అందుకే మీరు ఇటువంటి అక్రమాలకు దిగారా? పోటీనే లేదనుకున్న చోట ఇంతమంది మంత్రులు దిగి ఈ స్థాయిలో అధికార దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు? దీనికి సమాధానం మంత్రి పెద్దిరెడ్డి గారు, వైసీపీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సొంత జిల్లా కనుక స్వయంగా ఆయనే దీనికి సమాధానం చెప్పాలి. ఇది ఒక పక్క ఉంటే, మరొక వైపు అనేక మాల్ ప్రాక్టీసెస్ మేము వారి దృష్టికి తెచ్చాం. ఏ రకంగా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఏ రకంగా మాపై మేము కంప్లైంట్ చేస్తే వైసీపీ కార్యకర్తల పైన నాయకుల పైన చర్యలు తీసుకోవాల్సింది పోయి మాపైనే చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్. అట్లూరు ఎస్ఐ ఒక మండలం, అట్లూరు అనే మండలంలో సబ్ ఇన్స్పెక్టర్ పై మేము ఇచ్చినటువంటి మేము కంప్లైంట్ చేస్తే మా కార్యకర్తలపైనే చర్య తీసుకున్న విడ్డూరమైనటువంటి ఒక చర్య. దీనిపై యాక్షన్ ఇంకా తీసుకోలేదు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిని ఈరోజు మేము కోరతాం. అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోలీస్ క్యాంపెయిన్, పోలీస్ కన్వాయ్తో పాటు వెళ్లి క్యాంపెయినింగ్ చేస్తున్నారన్న విషయం హైలైట్ చేస్తాం. అలాగే పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే వైసీపీ ఏజెంట్స్ గా పనిచేస్తున్నారో వారిని వెంటనే ఆ జిల్లా నుంచే బయటికి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి అడగబోతున్నాం. స్పష్టమైన పేర్లు చెప్తూ చేస్తున్నాం. ఇదన్నీ కాకుండా కొంతమంది కార్యకర్తల్లాగా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ సొమ్ముతో అధికార పని చేయాలని చెప్పి అపాయింట్ చేసినటువంటి వాలంటీర్స్ ఈ రకంగా స్థానిక ఎమ్మెల్యేలతో, పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలిసి మరి క్యాంపెయిన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి వాలంటీర్స్ మీరు పార్టీ వాలంటీర్స్ గా వాడుకుంటూ ఈ రకమైనటువంటి ప్రచారానికి వాడుకుంటున్నారంటే వైసీపీ కార్యకర్తలు లేరా? మరి వైసీపీ ఈ రకమైనటువంటి కక్కుర్తి ఎందుకు పడుతోందో, ఈ రకమైనటువంటి దుర్వినియోగానికి ఎందుకు పాల్పడుతోందో సమాధానం వారు చెప్పాలి. ఇవన్నీ కూడా ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి ఇక్కడ కేంద్ర స్థాయిలో కూడా ఇవన్నీ వివరించి వెంటనే చర్యలు తీసుకోవాలి అని వారిని కోరబోతున్నాం. ప్రధానంగా ఈరోజు మీ ముందుకు వచ్చింది ఈ ఎజెండా. తర్వాత మరి ఒకటి రెండు అంశాలు. శ్రీకాకుళంలో మనం చూసాం, ఏ రకంగా ఒక పాతపట్నంలో నీలమణి దుర్గా అమ్మవారి ఆలయాన్ని పురాతనమైనటువంటి ఆలయాన్ని ఏ రకంగా మరి దాన్ని ధ్వంసం చేశారో, సరైన పద్ధతి పాడు పాటించకుండా ఒక ఆచారాలకి ఒక విశ్వాసాలకి విలువ ఇవ్వకుండా ఏదో ఒక కక్ష సాధింపు చర్యగా చేసినట్టుంది తప్పితే ఇదేమీ ఒక అభివృద్ధి పథకాలు కానీ ఏమైనా నిర్మించాలంటే కూడా అందరితో సమాయోచన చేసి దానికి సరైనటువంటి ప్రత్యామ్నాయాలు కల్పించి గౌరవప్రదంగా చేయాలి తప్పితే ఈ రకంగా చూస్తే మీరు ఇవి మనస్సును కలిచివేసేటువంటి దృశ్యాలు. దేవుడి విగ్రహాల్ని ఏ రకంగా దేవుడి విగ్రహాల్ని కొట్టేసి ఇష్టం వచ్చినట్లుగా అపచారం చేశారో, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కనువిపైన ఉన్నట్టు లేదు. రాష్ట్రంలో దాదాపు 140 దేవాలయాలపై దాడులు జరిగాయని గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన ఇదే చర్యలు కొనసాగిస్తూ హిందూ వ్యతిరేక ప్రభుత్వంలాగా వైసీపీ ప్రభుత్వం ఈ రోజున ప్రజల ముందు నించుంది. దీనికి ఖచ్చితమైనటువంటి సమాధానం ఈ ప్రభుత్వం చెప్పేలా భారతీయ జనతా పార్టీ ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తుంది. ఇదే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా
అత్యధిక సంఖ్యలో మరి అది కూడా ఒక పొలిటికల్ రీహాబిలిటేషన్ కి ఏదో ఒక కేంద్రం లాగా అనేక ఉత్పత్తి కార్పొరేషన్స్ ని క్రియేట్ చేసి వాటికి చైర్మన్లుగా సబ్ చైర్మన్లుగా నియమించి మరి పదవుల్ని పందేరం వేసింది వైసీపీ ప్రభుత్వం. ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుని కూడా మరి ఒక పునరావాస కేంద్రంగా వాడుకోవటం అనేది చాలా తప్పుడు ఆలోచన. ఇప్పటికైనా దానిపై హైకోర్టు స్టే విధించింది. ఇప్పటికైనా సరే ఆలోచనని విరమించుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే విధానాన్ని ఖచ్చితంగా తప్పుపడుతున్నారు. తమ తప్పుని రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా విరమించుకొని తమ నిర్ణయాన్ని విరమించుకొని తమ తప్పుకి మరి విరమణ స్వస్తి చెప్పాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే కొంతమంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కొంతమందిని తిరుమల తిరుపతి దేవస్థానంలో సభ్యులుగా నియమించారని చెప్పి మేము వేసిన కంప్లైంట్లో, మా పార్టీ తరఫున వేసిన కంప్లైంట్లో కూడా చెప్పడం జరిగింది. హైకోర్టు ఈ రోజున ఒక గంట క్రితం ఇటువంటి వ్యక్తుల్ని ఎందుకు నియమించారు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చివాట్లు పెట్టిన వైనం, రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాధానం కోరిన వైనం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి హిందూ వ్యతిరేక చర్యల్ని ప్రభుత్వం మానుకోవాలి. అందున బద్వేల్లో జరుగుతున్న ఉప ఎన్నికని ఈ రకమైనటువంటి మాల్ ప్రాక్టీసెస్ ద్వారా గెలవాలి అనుకోవటం ఖచ్చితంగా దుర్మార్గం చర్య అవుతుంది కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన విధానాన్ని మార్చుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రామకృష్ణారెడ్డి అది మీకు చూస్తే ఏ రకంగా తీసుకువెళ్లారు మనం చూస్తుంటాం కదా, సినిమాల్లో చూసిన ఫక్కీలో కిడ్నాప్ తీసుకువెళ్లి పక్కన మీరు 30 మంది లీడర్స్ ఉండి పోలీసుల మధ్యలో మరి స్వచ్ఛందంగా అతను నేను స్వయంగా వచ్చి చేరానని చెప్పే పరిస్థితి ఉంటుందా? లేదు. ఇదంతా సినిమా పక్కీలో సడన్ గా పొద్దున్నే వచ్చి మరి బెదిరింపులకు గురి చేసి వెంటనే తీసుకుపోయి మేము ఎప్పుడైతే కంప్లైంట్ చేశామో అతన్ని అనూహ్యంగా ఒక ప్రభుత్వ కార్యాలయంలో అతన్ని తీసుకువచ్చి ఇతను మా పార్టీలో చేరాడని చెప్పి చేయబట్టుకొని తీసుకువెళ్తే అది స్వచ్ఛందంగా జాయిన్ అయినట్టు అవుతుందా? ఖచ్చితంగా కాదు. ఎలక్షన్ అయ్యాక బహుశా చెప్పిస్తారేమో, ఎలక్షన్ అయ్యాక బాబు నువ్వు వెళ్ళిపోవచ్చు మళ్ళీ వెనక్కి చెప్తారేమో. సో ఖచ్చితంగా అటువంటి పరిస్థితి జరుగుతుంది. ఇది ఎలక్షన్లో బీజేపీని మరి దెబ్బతీయాలని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని, మా సపోర్ట్ ని కొల్లగొట్టాలని వారు చేసినటువంటి ప్రయత్నం. మరి బీజేపీ మాకు పోటీ కాదు అనుకున్నప్పుడు మరి బీజేపీ నాయకులను ఎందుకు టార్గెట్ చేశారో సదరు మంత్రి గారే సమాధానం ఇవ్వాలి. థ్యాంక్ యూ. సునీల్ జీ విల్ నౌ అడ్రస్ ద సేమ్ ఇష్యూస్ టు ద నేషనల్ మీడియా. पत्रकार बंधु भगिनी, आप सभी जानते हैं कि आंध्र प्रदेश में बदवेल विधानसभा में उपचुनाव होने जा रहे हैं और ये मुकाबला रूलिंग वाईएसआरसीपी पार्टी और भारतीय जनता पार्टी और जनसेना के गठबंधन के प्रत्याशी के बीच में सीधा मुकाबला है। और गए 2.5 साल से जो वाईएसआरसीपी की भ्रष्ट सरकार जगनमोहन रेड्डी जी की चल रही है, उसके कारण एक बहुत जबरदस्त उस सरकार के विरोध में वातावरण बना हुआ है। ये बिल्कुल उसी तरह से बना हुआ है जिस तरह से तेलंगाना में दुब्बाका में बाई इलेक्शन हुई थी हो या विधानसभाओं में प्रतिनिधित्व करता आ रहा है। इसलिए जगनमोहन रेड्डी जी के लिए ये एक प्रतिष्ठा का चुनाव बना हुआ है। और जब उन्होंने देखा कि भारतीय जनता पार्टी की लोकप्रियता, मैं स्वयं आपने देखा होगा सोशल मीडिया में, मैं 15 दिन से वहीं पर हूं और गांव-गांव में लोग बता रहे हैं जो नरेंद्र मोदी जी हमें फ्री रेशन दे रहे हैं, जिन्होंने हमें वैक्सीन दिया है, जिन्होंने हमें घर दिया है, जिन्होंने हमें शौचालय दिया है, सड़कें दिए, हम उनको वोट करेंगे। ये खुल कर लोग आकर बता रहे हैं और राज्य सरकार के खिलाफ नाराजगी दिखा रहे हैं। वाईएसआरसीपी के युवाओं के ग्रुप्स भारतीय जनता पार्टी में प्रवेश कर रहे हैं। इससे आतंकित होकर इस चुनाव का दायित्व जिसको दिया था वो
आंध्र प्रदेश के कैबिनेट मिनिस्टर पेदिरेड्डी रामचंद्र रेड्डी जी ने पूरे विधानसभा के हर बूथ में एक एक विधायक या एक एक मंडल में एक एक मिनिस्टर को ड्यूटी लगाकर विधायकों को और मिनिस्टर के माध्यम से डराना, धमकाना, वहां के लोगों को बताना कि आप अगर वाईसीपी को वोट नहीं करेंगे तो आपको जो योजनाओं का लाभ मिल रहा है वो हम बंद कर देंगे। एक जो सबसे बड़ा मुद्दा आप लोगों को एक फोटो के साथ दिखाया गया, वो इनके लगभग 2.5 लाख विलेज वॉलेंटियर्स वाईसीपी पार्टी ने वाईसीपी पार्टी के केडर को सरकारी सैलरी देकर 5,000 मिनिमम सैलरी देकर 2.5 लाख वॉलेंटियर्स पूरे राज्य में लगाए हैं, जो सरकार के प्रतिनिधि है और वो हर वोटर लिस्ट में पेज प्रमुख की तरह जाकर लोगों को योजनाओं का लाभ देने के बारे में संपर्क कर रहे, गए 2.5 साल से कर रहे हैं। उसमें भ्रष्टाचार भी हो रहा है। लेकिन इस बार चुनाव में ये जो मैं आपको फोटो दिखा रहा हूं, ये वाईएसआरसीपी के नेताओं के साथ चुनाव प्रचार में ये सरकारी कर्मचारी जो मैं बता रहा हूं कि धमका रहे लोगों को कि अगर आप वाईसीपी को वोट नहीं करेंगे तो हम आपको योजनाओं का लाभ मिलने नहीं देंगे, ऐसे सीधे सीधे धमकी देने का काम ये सरकारी कर्मचारी कर रहे हैं, जिसके बारे में हमने चुनाव आयोग को कंप्लेंट भी दी है, आज वापस करने के लिए जाने वाले हैं। उसी तरह से हमारे एक मंडल अध्यक्ष रामकृष्ण रेड्डी जी के घर में कल सुबह है लगभग 50 गाड़ियों का काफिला लेकर पेदिरेड्डी रामचंद्र रेड्डी गारू और वहां के लोकसभा सांसद अविनाश रेड्डी जी और कई सारे वाईसीपी पार्टी के नेता, उनके साथ स्वाभाविक है पुलिस भी है, सिक्योरिटी है, ये सब लोग रामचंद्र रेड्डी जी के घर में जाकर बैठे और उनको वहां से ले लिया, उठा लिया। उसके बाद में जब खबर हमें मिली, तब हमने जब फोन करना शुरू किया, तब रामचंद्र रेड्डी जी का फोन स्विच ऑफ आ रहा था। 3 घंटे उनका फोन स्विच ऑफ आ रहा था, वो ट्रेसेबल नहीं थे, साथ में बीजेपी के और 3 कार्यकर्ता ट्रेसेबल नहीं थे। तब प्रदेश अध्यक्ष सोमूवीर राजू जी ने बयान दिया कि हमारे मंडल अध्यक्ष को किडनैप किया गया है और यह किडनैपिंग कैबिनेट मिनिस्टर ने और लोकसभा सांसद ने किया है। यह जब इल्जाम लगाया, जब इमीडिएटली सेंट्रल ऑब्जर्वर को हमने कंप्लेंट दे दी, तब डर के मारे घबरा कर रामचंद्र रेड्डी को मीडिया के सामने पेश किया, डरा धमका कर उससे यह कहलवाया कि मुझे जबरदस्ती उठाकर नहीं लेकर गए हैं। एक मंडल अध्यक्ष, वो भी भारतीय जनता पार्टी का मंडल अध्यक्ष, उसके घर में 50 गाड़ियों का काफिला लेकर जाना, पुलिस के साथ में रहना, राज्य लोकसभा सांसद और कैबिनेट मिनिस्टर ने जाना, उसको लेकर जाना, उसके बाद में उसका मोबाइल स्विच ऑफ रहना और हमने इल्जाम लगाने के बाद में उसको प्रोड्यूस करना, यह किडनैपिंग है और उसको डरा धमका कर फोर्सफुली ज्वाइन करवाया है। और अगर आप तेलुगु मीडिया वाले जानते हैं, ऑन रिकॉर्ड उन्होंने मोदी जी को धन्यवाद दिया है, हमारे मंडल अध्यक्ष ने, इतने साल मैंने भारतीय जनता पार्टी की सेवा की, मुझे बहुत अच्छा लगा, मतलब भारतीय जनता पार्टी की तारीफ की है। और बाद में कहता है कि मैं वाईएसआरसीपी में जा रहा हूं। ये जबरदस्त धमकाने का, डराने का, मौत का डर दिखाकर ज्वाइनिंग करने का एक बहुत गंभीर मामला है, जिसके बारे में आज हम इलेक्शन कमीशन के पास जाकर गुहार लगाएंगे। इसको जो ज्वाइनिंग करवाया उसका फोटो मैं आपको दिखा रहा हूं। ये जो आवास है, ये सरकारी आवास है, इट इज हाईली ऑब्जेक्शनेबल। कैबिनेट मिनिस्टर ऑफ आंध्र प्रदेश is making joining of Bharatiya Janata Party Mandal Adhyaksha forcefully in government building, in premises, government premises, state government premises. It is absolutely serious violation of election code of conduct, जिसके बारे में हम तकरार करने के लिए जाने वाले हैं। इसी तरह से गवर्नमेंट मिशनरी का लाभ उठाकर वोटर्स को डराने का, धमकाने का काम चल रहा है। ऐसे 3-4 गांवों से कंप्लेंट्स आई है, आज सुबह है, कि हमें
टुकड़े कर देंगे, इस तरह से धमकी दी है कि आपने बीजेपी का काम नहीं करना है। तो ममता बनर्जी मॉडल ये आंध्र प्रदेश में धीरे धीरे रिपीट होने की संभावना दिखाई दे रही है, एंड इट इज ए वेरी सीरियस मैटर। और बिल्कुल उसी तरह से एक गंभीर विषय जिसके बारे में मैंने ट्वीट भी किया था, ये जो नीलमणि दुर्गा माता का मंदिर है पथपट्टनम श्रीकाकुलम जिले में, ये एक बहुत प्रसिद्ध मंदिर है, 17वें शतक का मंदिर है, 17th सेंचुरी का ये मंदिर है। और ये दुर्गा माता का जो मंदिर है, इसे चूंकि श्रीकाकुलम ओडिशा के पास है, तो ओडिशा और आंध्र प्रदेश के उत्तरांध्र के लोग बहुत बड़े पैमाने पर मानते हैं और उसकी पूजा करने के लिए नियमितता से उत्सव मनाने के लिए नवरात्र आदि समय में जाते हैं। रोड वाइडनिंग के नाम पर वहां पर बताया गया कि इसका प्रीमाइसेस को हमें तोड़ना पड़ेगा, इसके लिए कॉम्पेंसेशन दिया गया वगैरह सारी स्टोरीज छपी हुई है। मेरा सिंपल प्रश्न यह है, क्या यह तरीका है किसी भी मंदिर को हटाने का कि आप हनुमान जी की मूर्ति को तहस नहस करके आप मंदिर को रोड वाइडनिंग के नाम पर स्थानिक जनता का कंसेंट लिए बगैर, उनसे बातचीत किए बगैर, प्रशासन को गुंडे के तौर पर गुंडागर्दी करके आप जाकर हनुमान जी का मंदिर तोड़ते। किसी ने कहा कि वो पूरा मंदिर नहीं तोड़ा है, मतलब मेरा कहना है क्या गर्दन नहीं काटी है, सिर्फ हाथ तोड़ा है, इसके आप सहमत होंगे क्या? मंदिर इज मंदिर, हर कंकर प्रीमाइसेस का यह हमारे लिए पूज्य है, पवित्र है। इसको बिना हिंदू समाज के अनुमति हाथ लगाने की हिम्मत जगनमोहन रेड्डी ना करे। ये एक ईसाईयत को फैलाने वाला मुख्यमंत्री है, राज्य सरकार से क्रिश्चियनिटी को आशीर्वाद ही नहीं सर्व प्रकार का समर्थन देने वाला मुख्यमंत्री है। आज तक भारत के इतिहास में कभी नहीं हुआ ऐसे 3000 से लेकर 5000 तक सैलरी चर्च के पादरियों को सरकारी कोष से देने वाला मुख्यमंत्री है। चर्च के निर्माण के लिए ऑफिशियली सरकारी टेंडर्स निकालने वाला मुख्यमंत्री है, जो आज तक भारत में कहीं नहीं हुआ है। और जब राम तीर्थम में हमला हुआ और कोदंड राम जी की 450 साल पुरानी मूर्ति जब तोड़ी गई पिछले वर्ष, लक्ष्मी नरसिम्हा स्वामी मंदिर में जो 76 साल पुराना जो रथ जलाया गया, आज तक ये करने वाले अहिंदू क्रिमिनल्स पकड़े नहीं गए हैं, वो खुलेआम घूम रहे। इससे मैसेज क्या जाता है कि ऐसे लोगों को मुख्यमंत्री का आशीर्वाद है। इसलिए ये एक अहिंदू सरकार है, ये ईसाईयत में मतांतरण करने वाली सरकार है, केवल वोट बैंक पॉलिटिक्स के लिए। मुझे नहीं लगता उनको ईसाईयत से कोई प्रेम वेम है। वो ईसाईयत फैलाकर उसके माध्यम से वो मतांतरण करके अपने मतों का उपयोग वोट्स में करना चाहते हैं। इसलिए ये निंदनीय है। भारतीय जनता पार्टी इस मुद्दे को छोड़ने वाली नहीं है। साथियों, इस तरह से सरकारी मिशनरी का यूज करके वोटर्स को धमकाना और ऐसी परिस्थिति में फ्री एंड फेयर इलेक्शंस होने की संभावना हमें लगती नहीं। मुझे लगता है कि वाईएसआरसीपी ने अपनी हार मान ली है, इसलिए इस प्रकार का रिगिंग वो एक एक गांव में बदवेल में कर रहे हैं और अपने वोटर्स को खुश करने के लिए चुनाव के समय ईसाई वोटर्स को खुश करने के लिए उन्होंने दूसरी तरफ 24 तारीख को यह मंदिर को तोड़ने का पाप किया है। आज के दिन मुझे बस यही कहना है, भारतीय जनता पार्टी ये सारा निवेदन लेकर इलेक्शन सेंट्रल इलेक्शन कमीशन ने हमें 4:30 बजे का अपॉइंटमेंट दिया है, हम अपना निवेदन लेकर वहां जाने वाले हैं। आपको इंग्लिश में बोलना है तो जरूरत नहीं है। आई थिंक हिंदी में हमने बोल दिया। तो वी विल इफ देयर आर एनी क्वेश्चंस रिलेटिंग टू दिस सब्जेक्ट ओनली। थैंक यू। हाँ, हम जा रहे हैं। हमें तो ये दिखाई दे रहा है ना, इसलिए तो मैंने कहा ना,
आंध्र प्रदेश में ये हमें दिखाई दे रहा है. इट इज क्लियरली विजिबल इन आंध्र प्रदेश दैट ऑपोजिशन पार्टी इज नॉट अलाउड टू फंक्शन. ये दिल्ली में आए थे क्या? He's our in charge, so whatever he has to say about this, I think. There is no question of alliance with TDP. Bharatiya Janata Party and Jana Sena are going to contest all elections, forthcoming elections in the state, and our stand is both parties are not good for the health of Andhra Pradesh. Yes. Alone. Bilkul. With Jana Sena. दिन में सपने देखना कोई बुरी बात नहीं है. Thank you. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.